అమెరికాని ప్రభావితం చేసే, ప్రజల మీదన ప్రభావితం చేసేటటువంటి ఏ సున్నితమైన అంశమైనా సరే, అక్కడ మీడియా బ్లాక్ చేసేస్తది. దాచేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏదైతే ట్విన్ టవర్ కూలిపోయినటువంటి సందర్భంలో, "ఏం పెద్దగా ఏం లేదు చనిపోయింది" అన్నటువంటి విధంగానే చెప్పుకొచ్చారు. వాళ్ళ రూల్ ప్రకారం 25 ఏళ్ల తర్వాత బయటపెడతారు. మొన్న ఈ మధ్యన బయటపెట్టిందేంటి? 3800 మంది చచ్చిపోయారట. 3800 మంది ఒకేసారి చచ్చిపోయినటువంటి సంఘటన అప్పట్లో ఏ 100 50 మందో అన్నటువంటి విధంగానే ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. వాళ్ళదంతా కూడా ఆ స్టైల్ ఉంటుంది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిని చంపడానికి డీప్ స్టేట్ కుట్ర పన్నింది అన్నటువంటి సమాచారం 30 ఏళ్ల తర్వాత మన బిడ్డల టైంకో, అంటే మన బిడ్డల టైంకి బయటకు వస్తుందేమో. ఎందుకంటే ఇప్పుడు చెప్పినటువంటిది తాజాగా అమెరికా ఏది మొన్న 9వ తారీఖున టర్కీ నుంచి నాటో దేశాల మీటింగ్ తర్వాత ఖతార్ వాళ్ళు ట్రంప్‌కి గిఫ్ట్‌గా ఇచ్చిన విమానంలోనే అక్కడికి వెళ్ళాడు. బట్ డీప్ స్టేట్ వాళ్ళు ఖతార్‌కి సంబంధించి ఆ విమానం తయారు చేసిన వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకొని, దాన్ని ఏది పైనుండగా కొలాప్స్ అంటే టెక్నికల్లీ ఫెయిల్యూర్ చేసేసి ఆ ట్రంప్‌ని లేపేయడానికి కుట్ర పన్నారన్నటువంటిది మొసాద్ వాళ్ళు కనిపెట్టారు. మొసాద్ వాళ్ళు ట్రంప్‌కి ఇంటిమేట్ చేశారు. ట్రంప్ పెంటగాన్‌కి సమాచారం ఇచ్చుకున్న తర్వాత పెంటగానోళ్ళు ఆయన ఇదివరకు వాడేటటువంటి ఏదైతే పాత విమానం ఉందో ఈ ఖతార్‌ది తీసుకోకముందు ఇది లగ్జరీదనమాట. దానికి ముందు వాడేటటువంటి విమానాన్ని పిలిపించుకుని దాంట్లో ఎక్కి వెళ్ళాడు. ఇదంతా కూడా ట్రంప్ మీదన డీప్ స్టేట్ చేసినటువంటి పెద్ద ప్లాన్ అన్నటువంటిది ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో ఏదైతే ప్రధాన మీడియా కాకుండా మిగతా డిజిటల్ మీడియా ద్వారా బయటపెడుతున్న అంశాలు.